హరే కృష్ణ అండి. ఆ కృష్ణుడి దయ వల్ల అందరూ బాగుండాలి. ఈరోజు కన్న మమకారం అనే కథను చెప్పుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ కొడుకు జబ్బుపడి ప్రాణాలను కోల్పోయాడు. ఆ బాధ తట్టుకోలేని ఆవిడ కృంగిపోయి చాలా రోజులు గడిచినా కొడుకు మీద మమకారం మటుకు తగ్గలేదు. ఏ రోజు తన చనిపోయిన కొడుకును గుర్తు చేసుకోకుండా గడపలేదు. అదే చింతలు ఎప్పుడు అదే చింతలో ఆవిడ ఉంటూ ఉండేది. ఒకరోజు ఊరిలోకి ఒక బోధసత్వుడు వచ్చాడు. అతను చాలా మహిమగలవాడని, భగవంతునితో అనుసంధానము కలవాడని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటుంటే ఆమె విన్నది. కొడుకును మళ్ళీ జీవింపచేయగలడేమోనని ఆశపడింది. వెళ్ళి ఆ బోధసత్వికుడి కాళ్ళమీద పడి తన కొడుకుని మళ్ళీ తనకు దక్కేలా చేయమని అడిగింది. తన కొడుకుని ఆ బోధసత్వుడు ఊళ్ళో ఎవరూ మరణించని ఇంటి నుండి గుప్పెడు బియ్యం తీసుకురమ్మన్నాడు. మర్నాడు ఉదయమే లేచి స్నానం చేసి దేవునికి దీపం పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళింది. ప్రతి ఇంటి వాకిలి నిల్చుని వాకిట్లో ఎవరైనా మరణించారా అని అడిగింది. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఎవరో ఒకరు మరణించే ఉంటారు. ఎవరో ఒకరు పోయారు. మొత్తం గ్రామంలో యముడు రాని ఇల్లు లేదు. నిరాశ చెందిన ఆవిడకు జీవితంలో చావు ఒక భాగమని, అది ఎవ్వరూ తప్పించలేరని అర్థమైంది. ఆ బోధసత్వుడి పరీక్షలో దాగున్న వివేకం అర్థం చేసుకుంది. అంతే కదండి. మరణం అనేది సహజమని ఆవిడకి అర్థమవడంతో ఆ తర్వాత తన కొడుకు గుర్తు వచ్చినప్పుడల్లా మళ్ళీ ఎలాగైనా కొడుకు జీవిస్తే బాగుండు అన్న ఆలోచన మటుకు రాలేదు. ఈ కథలోని నీతి ఏంటంటే, మరణం అనేది సహజం అనేది ఈ కథలోని నీతి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి చూస్తుంటే కామెంట్ చేయండి.